హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ స్టాప్ ఫర్ ఆల్ వ్యూవర్స్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డాటా వ్యాలిడేషన్. డాటా వ్యాలిడేషన్ అనేది ఇక్కడ చూడండి, నేను కొంత డాటా తీసుకున్నాను. డాటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, అసలు ఈ డాటా వ్యాలిడేషన్ అనేది మనకు దేనికి యూజ్ అవుతుంది ఈ ఎక్సెల్లో అంటే, ఈ సెల్స్ని రిస్ట్రిక్ట్ చేయడం కొరకు మనం డాటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, డాటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ వచ్చేసి మెనూ బార్లో డాటా ట్యాబ్లో డాటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇందులో డాటా వ్యాలిడేషన్, సర్కిల్ ఇన్వాలిడ్ డేటా, క్లియర్ వ్యాలిడేషన్ సర్కిల్స్ అని చెప్పి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ డాటా వ్యాలిడేషన్ చూద్దాం. ఇందులో కూడా సెట్టింగ్స్, ఇన్పుట్ మెసేజ్, ఎర్రర్ అలర్ట్ అని చెప్పి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సెట్టింగ్స్లో వ్యాలిడేషన్ క్రైటీరియా ఫస్ట్. ఓకే, దీనికంటే ముందు నేను మీకు ఒకటి చెప్తాను. ఫస్ట్ దేన్నైతే ఏ కాలంని అయితే రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నామో, కాలం కానీ లేదంటే రో, దేన్ని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ అవి సెల్స్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను హోల్ నెంబర్ అనే ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను. దాని కొరకు ఫస్ట్ ఈ సెల్స్ని సెలెక్ట్ చేశాను. ఓకే, డాటా వ్యాలిడేషన్ హోల్ నెంబర్, ఇక్కడ చూడండి డాటా అనే ఆప్షన్ ఉంటుంది. దేనికి యూజ్ అవుతుంది అంటే, నెంబర్ అనేది బిట్వీన్ కావాలా లేదంటే నాట్ బిట్వీన్, ఈక్వల్ టు అనే ఈ ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని మనకి ఏది యూజ్ అయితే అది యూజ్ చేసుకోవచ్చు అండి. నేను బిట్వీన్ నెంబర్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ సెల్స్లో రిస్ట్రిక్ట్ అనేది బిట్వీన్ నెంబర్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, మినిమం వచ్చేసి 500, మ్యాక్సిమం వచ్చేసి 10,000 ఇస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఒకవేళ రాంగ్ అయితే, లేదంటే ఫస్ట్ ఇన్పుట్ మెసేజ్ ఏంటి అంటే, ఆ సెల్ని సెలెక్ట్ చేసిన వెంటనే మనకి నెంబర్ అనేది టైటిల్ ఒకటి డిస్ప్లే కావాలి. అదేంటి అంటే, మనం తీసుకున్న ఏంటి నెంబర్స్ కాబట్టి నెంబర్స్. ఓకే, మెసేజ్ ఏం రావాలి, 500 to 10,000 అని చెప్పి మెసేజ్ రావాలి. ఓకే, ఒకవేళ రాంగ్ ఎంట్రీ చేస్తే అప్పుడు ఎర్రర్ ఏమని రావాలి అన్నది కూడా మనకి డాటా వ్యాలిడేషన్లో ఉంటుందండి. అది కూడా మళ్ళీ 3 టైప్స్ ఉంటుంది. ఎర్రర్ అలర్ట్ అనేది స్టాప్, వార్నింగ్, ఇన్ఫర్మేషన్. స్టాప్ అంటే డైరెక్ట్గా రీట్రై అండ్ క్యాన్సిల్ అనే ఆప్షన్స్ మాత్రమే వస్తాయి. వార్నింగ్ అంటే జస్ట్ వార్నింగ్ ఇస్తుంది, ఎస్ ఆర్ నో, క్యాన్సిల్, 3 ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఇన్ఫర్మేషన్ వచ్చేసి డైరెక్ట్ ఓకే, క్యాన్సిల్, ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. నేను అది మీకు చూపిస్తాను. ఫస్ట్ దీనికి స్టాప్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఓకే, టైటిల్ వచ్చేసి స్టాప్, ఎర్రర్ మెసేజ్ వచ్చేసి రాంగ్లీ ఎంటర్. చూడండి, ఆటోమేటిక్గా ఈ సెల్ సెలెక్ట్ అయింది కాబట్టి మనకు నెంబర్స్ అనే టైటిల్ వస్తుంది. మెసేజ్ ఏమైనా వస్తుంది, 500 to 10,000. చూడండి, ఏ సెల్కైనా అలానే వస్తుంది. ఓకే, నేను 500 ఇస్తున్నాను. ఓకే, తీసుకున్నాను. 10,000 ఇస్తున్నాను. ఇప్పుడు 450 ఇస్తున్నాను. చూడండి, ఏమైనా వచ్చింది, ఎర్రర్ మెసేజ్ రాంగ్లీ ఎంటర్డ్ అని చెప్పి వచ్చేసి. ఇందులో ఆప్షన్స్ ఏమొచ్చినాయి, రీట్రై ఆర్ క్యాన్సిల్, ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఈ రాంగ్ ఉన్నప్పటికీ కూడా ఆ నెంబర్ని తీసుకోవడానికి ఈ స్టాప్ అనే ఆప్షన్లో ఉండదండి. అదే నేను మీకు చెప్పాలనుకున్నది. అదే వార్నింగ్ ఇస్తే, అక్కడ వార్నింగ్ ఇచ్చి ఉంటే మాత్రం మనకి జస్ట్ వార్నింగ్ చేసేది, ఓన్లీ వార్నింగ్ మెసేజ్ వచ్చి
ఓకే అనే ఆప్షన్ వచ్చేది. అలాగే ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం ఏదైతే రాంగ్గా ఇచ్చినా కూడా ఆ డాటా అనేది తీసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు మనం తీసుకునేది స్టాప్ అనే ఆప్షన్ కాబట్టి ఈ రాంగ్ ఎంట్రీ చేస్తే తీసుకోదు. కాబట్టి రీట్రై చేసి మళ్ళీ 505 ఇన్ బిట్వీన్ నెంబర్ తీసుకుంటే మాత్రమే, ఎంట్రీ చేస్తే మాత్రమే డిజిట్ అనేది తీసుకుంటుంది. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను కొద్ది డాటా తీసుకున్నాను. చూడండి, ఏబిసిడి అని చెప్పి నేను తీసుకున్నాను. వేరే ఏ ఫార్మాట్ కూడా తీసుకోదండి. జస్ట్ మీకు శాంపిల్స్ కొరకు తీసుకున్నాను. నెంబర్స్ కూడా మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ బిట్వీన్ ఉంటే మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే మనం ఆ సెల్స్ని అలా రిస్ట్రిక్ట్ చేసాం. ఓకే, అలాగే నెక్స్ట్ డెసిమల్ కూడా నేను మీకు చూపిస్తాను ఎలా రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనేది. ఓకే, సేమ్ డేటా వాలిడేషన్, డెసిమల్, ఇన్ బిట్వీన్ ఆర్ ఈక్వల్ టు. నేను ఈక్వల్ టు అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఓకే, ఈక్వల్ టు కాబట్టి ఏముండాలి, 0.05 ఉంటే మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఇన్పుట్ మెసేజ్ వచ్చేసి డెసిమల్ అని, నెక్స్ట్ ఇన్పుట్ మెసేజ్ వచ్చేసి 0.05. ఓకే, ఎర్రర్ అలర్ట్ వచ్చేసి వార్నింగ్ ఇస్తుంది. చూడండి, ఇప్పుడు ఓకే, చూడండి, నేను 0.05 ఇస్తున్నా, తీసుకుంది. 0.04 ఇస్తున్నా, చూడండి తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే నేను ఎగ్జాక్ట్ వాల్యూ ఇస్తే మాత్రమే తీసుకోవాలని చెప్పి అందులో ఈ సెల్స్ని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. కానీ అక్కడ మనం ఇచ్చిన నెంబర్ అనేది ఏదైతే రిస్ట్రిక్ట్ చేసామో దానికంటే తక్కువ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు వార్నింగ్ అనేది వచ్చింది. అదే ఇక్కడ స్టాప్ అయ్యేది ఉంటే మనకి ఎస్ అనే ఆప్షన్ రాదు. కాకపోతే ఇక్కడ మనం వార్నింగ్ తీసుకున్నాం కాబట్టి మనం రాంగ్ ఇచ్చినప్పటికీ కూడా తీసుకుంటుంది. ఎస్ అంటే ఓకే, ఆటోమేటిక్గా నెక్స్ట్ సెల్కి అనేది వచ్చేసింది. చూడండి, 0.03 మళ్ళీ చూసారా, వార్నింగ్. ఎస్, ఓకే. అలాగే నెక్స్ట్ చూడండి, లిస్ట్ అనే ఈ ఆప్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మామూలుగా ఇది డ్రాప్ డౌన్ లిస్ట్ లాగా పనికి వస్తుందండి. చూడండి, ఓకే, ఫస్ట్ లిస్ట్, తర్వాత ఈ లిస్ట్ అనేది వేరే ఎక్కడైనా డాటా ఉంటే దాన్ని మనం డైరెక్ట్ ఆ సెల్స్ నుంచి కూడా సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. లేదు అంటే మనం డైరెక్ట్గా కూడా ఎంటర్ చేయొచ్చు అండి. ఎల్జీ కామాతోటి సపరేట్ చేయొచ్చండి. సామ్సంగ్ 4 ఇచ్చాను నేను. ఓకే అండి, చూడండి ఆటోమేటిక్గా ప్రతి సెల్కి డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది వచ్చేసి ఎల్జీ తీసుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ లిస్ట్ అనే ఆప్షన్ని మనం ఇలా యూజ్ చేయొచ్చు. అలాగే డేట్ వచ్చేసి డేట్ ఫార్మాట్ సేమ్, డేట్ ఇన్ బిట్వీన్ ఆర్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఏ డేట్ అయి ఉండదు, 01/01/1999 ఈ డేట్ కాకుండా వేరే ఏ డేట్ అయినా కూడా తీసుకోవాలని చెప్పి అందులో ఇచ్చాము. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ మెసేజ్ వచ్చేసి డేట్
ఈజీగా ఐడెంటిఫై కావాలి కదా. ఓకే 01 1999 గ్రేటర్ దాన్ పెట్టగా సింపుల్. ఓకే చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఎర్రర్ అలర్ట్ అనేది ఇన్ఫర్మేషన్. ఏమని ఇన్ఫో టైటిల్ తర్వాత ఎర్రర్ మెసేజ్ వచ్చేసి రాంగ్ డేట్. ఇక్కడ ఏం తీసుకున్నాం నాట్ ఈక్వల్ టు. ఓకే అక్కడ చూడండి డేటా అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. 01/01/2000 తీసుకుంటుంది. సారీ 100 ఇచ్చాను నేను. 01/01/2000 తీసుకుంది. 01/01/200 ఇస్తున్నా చూడండి. రాంగ్ డేట్ ఆటోమేటిక్గా రాంగ్ డేట్ అని వచ్చింది. కాకపోతే ఆ రాంగ్ డేట్ని కూడా ఇది తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది అంటే జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ చెప్తుంది అంతే, కానీ దాన్ని స్టాప్ చేసే రైట్స్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే మనం స్టాప్ అనే ఆప్షన్ తీసుకోలేదు కాబట్టి మనకి స్టాప్ అనేది కాదు. ఓకే మళ్ళీ మనం కావాల్సి ఉంటే మనమే ఎడిట్ చేసుకోవాలి. టైం బిట్వీన్ AM 5 PM. ఓకే ఓకే 10 AM తీసుకున్నాను కాబట్టి ఆటోమేటిక్గా ఇది చూడండి ఆటోమేటిక్గా 10 AM అని చూపిస్తుంది. ఇప్పుడు నేను 11 ఇస్తున్నా తీసుకుంటుంది. అది ఇప్పుడు 6 ఇస్తాను చూడండి తీసుకోవట్లేదు. ఎందుకు నాట్ వ్యాలిడ్. మనం తీసుకున్న టైం వచ్చేసి 10 to 5 కాకపోతే ఇచ్చిన టైం వచ్చేసి 6. ఓకే అలాగే టెక్స్ట్ లెంత్ కూడా నాట్ బిట్వీన్ తీసుకున్నా 6 to 8. 6 to 8 మధ్యలో టెక్స్ట్ అనేది ఉండకూడదు మనం తీసుకుంటున్నాం. ఓకే ABCD 4 letters తీసుకుందాం. ABCDEF చూసారా ఆటోమేటిక్గా ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఓకే ఇప్పుడు చూడండి కస్టమ్ అనే ఆప్షన్ని ఎలా యూజ్ చేయొచ్చు అని ఇప్పుడు మీకు చెప్తాను. కస్టమ్ ఫార్ములా డైరెక్ట్గా దీనికి ఫార్ములా అప్లై చేయాలండి. దాని ఫార్ములా ఉన్నప్పుడు మాత్రమే మనం కస్టమ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే నేను ఇప్పుడు సమ్ అనే ఆప్షన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సమ్ G3 నుండి సెల్ G3 సెల్ నుండి G18 సెల్ వరకు రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. మనం ఏమని చేస్తున్నాం రిస్ట్రిక్ట్ అంటే లెస్ దాన్ 50,000. చూడండి ఇప్పుడు ఫార్ములా ఇచ్చానుగా ఆటోమేటిక్గా నేను 15,000 ఇస్తున్నా తీసుకుంది. మళ్ళీ ఒక 5,000 ఇస్తున్నా
తీసుకోండి. 20,000 ఇస్తున్నా, తీసుకోండి. మళ్ళీ ఒక 5,000. చూడండి, తీసుకోవట్లేదు. ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ డాటా ఉంది. టోటల్ చేస్తే 50,000 అనేది క్రాస్ అవుతుంది, కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చేసింది. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆప్షన్ని మనం యూజ్ చేసాం, డాటా వ్యాలిడేషన్. అదేవిధంగా సర్కిల్ ఇన్వాలిడ్ డాటా, ఈ ఆప్షన్ని యూజ్ చేసుకొని ఆటోమేటిక్గా మనకు ఎక్కడెక్కడైతే రాంగ్ ఇన్వాలిడ్ డాటా ఉందో అక్కడ ఆటోమేటిక్గా సర్కిల్స్ అనేది వచ్చేసింది. చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మొత్తం సర్కిల్స్ వచ్చేసింది. నేను కింద డాటా అనేది అందుకొరకే ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టాను మీకు ఈజీగా చూపించడానికి. లిస్ట్ ప్లస్ డెసిమల్ ప్లేస్లో ఏబిసిడీలు తీసుకున్నా, నెంబర్ ప్లేస్లో కూడా ఏబిసిడీలు తీసుకున్నా. ఓకే, మళ్ళీ ఇందులో థర్డ్ ఆప్షన్ వచ్చేసి క్లియర్ వ్యాలిడేషన్ సర్కిల్స్. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే సర్కిల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, డాటా వ్యాలిడేషన్ యూజ్ చేసుకుని సెల్స్ని ఎలా రిస్ట్రిక్ట్ చేయాలి అన్నది నేర్చుకున్నాంగా. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.